చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరంలో ఉన్న హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ దగ్గర వినియోగదారులు ఆందోళనకు దిగారు. వారం క్రితం గ్యాస్ బుక్ చేసినా సిలిండర్ల స్టాక్ ఉన్న డెలివరీ ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏజెన్సీ నిర్వాహకులు ఆఫీస్కి తాళాలు వేసి వెళ్లిపోయారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల తీరుపై కస్టమర్లు మండిపడుతున్నారు. ఇంట్లో గ్యాస్ సిలిండర్లు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తెల్లారు 7 గంటలకు వస్తుంది. ఇంతవరకు మాకు వినాలి సార్. లైన్లో సీట్ కూడా రానిచ్చారు సార్. సీట్లో అన్నాక వచ్చి స్లిప్ కూడా రాయితే మళ్ళీ ఎక్కువ జనాలు వచ్చేసి దానికి డోర్ డెలివరీ చేస్తామని చెప్పేసి ఫోన్ అయిపోయారు సార్. గ్యాస్ అయిపోయి 5 రోజులు అవుతాను సార్. ఇంతవరకు సిలిండర్ లేదు సార్. ఇంటికాడ పెట్టుకోవడము ఊర్లోకి రాలేదు. సిలిండర్ అడిగినాము. 8 గంటలకు వచ్చినాము సార్. కాసుకోవడము డెలివరీ ఎప్పుడు వస్తారు చెప్పే మామూలుగా పట్టుకుని లైట్ రానేలేదు సార్ బండి. ఇప్పుడు ఏడొస్తే ఈ పరిస్థితి ఏం లేదు సార్. మీరే చూడండి. ఉండాలి ఇప్పుడు లేదు ఉంటారు సార్. దయవిಟ್ಟು మాకు సిలిండర్ ఇప్పించాలి. ఫోన్ చేసినాము ఈ రోజు రేపు అని చెప్పి వీళ్ళు పొడిగించినారు. సిలిండర్ ఉన్నాయో లేదో మాకు తెలియదు, కానీ ఈ రోజు అయితే ఖచ్చితంగా ఇస్తామని చెప్పినారు. 8 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేసినాము. వెయిట్ చేయడాక జనాలు అందరికీ అదే మాట చెప్పడంతో అందరూ ఏకదాటిగా ఒకేసారి రావడంతో సిలిండర్లు అయితే జనాలు ఎక్కువైపోయి సిలిండర్ ఇస్తామని చెప్పినారు. మాకు ఒక చీటీ కూడా ఇచ్చినారు. 40 చీటీలు ఇచ్చినారు. 40 మందికి ఒక సైడ్ లైన్లో నిలబడి సిలిండర్ ఇస్తామని చెప్పినారు. తర్వాత ఒక మేడం వచ్చి ఇక్కడ క్రౌడ్ ఎక్కువైపోయింది, సిలిండర్లో ఇంటి దగ్గరికి డెలివరీ చేసి ఇస్తారని చెప్పడంతో ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. సిలిండర్ అయితే స్టాక్ 350 సిలిండర్ ఇవ్వడం లేదు. గ్యాస్ అయిపోయి 10 దినాల నుంచి ఇంటి దగ్గర గ్యాస్ లేకుండా ఉన్నాము. ఈ పరిస్థితి అన్నం తినేదానికి పొయ్యిలో చేసేదానికి పొయ్యి కూడా లేదు. దానివల్ల ఈడు వచ్చేస్తే ఈ మాత్రం చెప్తున్నారు ఎట్లా అన్నం చేసుకోవాలో కూడా చెప్పినాడు. ఎంఈఓ సార్ లెటర్ కూడా తీసుకురామని చెప్పినాడు. తీసుకుని వస్తే ఈరోజు క్లోజ్ చేస్తాం. సిలిండర్లు ఉన్నాయంట. 350 సిలిండర్లు ఉన్నాయంట సార్. తెల్లారు 7 గంటల కోసం మా గ్రామానికి వచ్చిండేది లేదు. సిలిండర్ బుకింగ్ అయ్యేది కూడా లేదన్నమాట. ఓటీపీ కూడా ఉంది, కాకపోతే ఇప్పుడు లేదు. మీ వరకే వస్తుందంట. మా ఊరికి వచ్చేది ఇదే జరుగుతుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.